ఇంకా ఈ సంవత్సరం బిగ్ బాస్ సీజన్ 9 అయితే క్లోజ్ అయిపోయింది ఈరోజు ఓటింగ్తో, శుక్రవారం మిడ్నైట్తో. సో ఎవరు విన్ అవుతారు, ఎవరు విన్ అవ్వరు, అంటే ఎవరికి సెకండ్ ప్లేస్ వస్తుంది అనేది మనం వీకెండ్లో తెలుసుకోవాల్సిందంటే సండేతో తెలుస్తుంది క్లియర్గా. సో ఈ సీజన్ 9 చదరంగం అన్నారు, కాదు రణరంగం అన్నారు. ఈ రంగాలన్నీ పోయి రకరకాలుగా అయిపోయిందనమాట ఈ సీజన్ అయితే. నాకు అనిపించింది పర్టికులర్గా చాలామంది ఈ సీజన్ లేపుదాం లేపుదాం ట్రై చేశారు, కానీ ఈ ఇమాన్యుయల్ వల్లే ఈ సీజన్ పైకి లేచింది. లాస్ట్ గత సీజన్లో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా డల్గానే నడిచింది. ఎందుకంటే అంటే ఎక్కువ మెంబర్స్ ఉన్న వల్ల హౌస్ కలకలాడింది, కానీ రైవల్రీ ఫైట్స్తో చూసుకుంటే అసలు ఈ సీజన్లో ఏమీ లేదనమాట. ఎవరు ఎవరితో రైవల్రీ పెట్టుకోకుండా అన్ని కూర్చొని సార్ట్ అవుట్ ఇవే చేసుకున్నారు అన్ని వాళ్ళు. అవన్నీ వాటితో కొంచెం చూసి ఆడియన్స్ కూడా డిస్టర్బెన్స్ అయ్యిందన్నమాట బాగా. ఎవరన్నా కనెక్ట్ అయ్యారంటే కళ్యాణ్ అండ్ తనుజ స్టోరీకి, డిమాన్ పవన్ అండ్ రితు చౌదరి స్టోరీకి చాలామంది యూత్ అయితే స్ట్రక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరిలోనే అంటే కళ్యాణ్ తనుజ ఇద్దరిలో ఎవరికైనా విన్న చేసే రేంజ్లో అయితే వీళ్ళు కనెక్ట్ అయిపోయారు. రియల్గా అంటే ఒక షోని ఎలా ఉండాలి, ఎలా ఎమోషన్ నడపాలి, ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలి, ఇలా చేసే వాళ్ళందరూ వెనకే ఉన్నారు. కానీ లవ్ కంటెంట్ ఏమి చేయకుండా కూర్చొని అంటే నా నా విషయంలో తనుజ కూడా అంతేం టాస్క్లు ఆడింది. కళ్యాణ్ కూడా అంటే వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు అంత ఎఫెక్ట్ పెట్టలేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ పేరు బాగుందని చెప్పి వాళ్ళు బాగా ఓటింగ్లో వెళ్ళిపోయారు. అండ్ కళ్యాణ్ ఆర్మీ అని చెప్పి వెళ్ళిపోయాడు జనాల్లోకి. నా ఫీలింగ్ అనమాట. అంటే షోకి ఏం చేయాలి, ఎలా చేస్తే ఎంటర్టైన్ అవుతారు, ఈ జనాలకి ఏం నచ్చుతుంది, మనం ఎలా రైవల్రీ స్టార్ట్ చేయాలి, అసలు షోకి కావాల్సిన ఏంటి ఎలిమెంట్స్ అనేవి ఏమి లేకుండా జస్ట్ క్యాజువల్గా వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. అదే షో కూడా. కానీ చూసేవాళ్ళు అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ అండ్ సంజన లాంటి వాళ్ళు ఏంటంటే చూసే ఆడియన్స్కి ఏదైనా మంచిగా బూస్ట్ ఇద్దాం, మన దగ్గర నుంచి కంటెంట్ ఇద్దాం అని ఫీల్ అయ్యి చేసిన కంటెస్టెంట్స్ అన్నమాట. కంటెంట్ క్రియేట్ చేశారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి కొంచెం గుర్తింపు వచ్చి వాళ్ళు విన్నింగ్ రేస్ డిజర్వ్ కదా అనిపించేలాంటి ప్లేయర్స్ అనమాట. అలాంటి వాళ్ళు ఏదన్నా రేస్లో కూర్చుంటే బాగుండేది అని నాకు, ఎందుకంటే ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి రిజల్ట్ రావాలనే కాన్సెప్ట్ అనమాట. సో అలా రిజల్ట్ ఎఫర్ట్ ఎవరైతే పెడతారో వాళ్ళకి రిజల్ట్ వచ్చింటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఎవరు కొంతమంది అంటే ఇప్పుడు విన్నింగ్ రేస్ ఉన్నారు, మరి 100% 70% ఎఫర్ట్ పెట్టారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు 95 100% పెట్టే కంటెస్టెంట్తో పోల్చుకుంటే 70% తక్కువ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో ఈ సీజన్ అలా ఎండ్ అవుతుంది. రణరంగం అన్నారు, నాకైతే అక్కడ రణరంగం అన్నట్టుగా అనిపించలేదు. ఏదో 5 స్టార్ వచ్చి పంపించారు, తర్వాత వైల్డ్ కార్డ్స్ ఇవన్నీ సోగా జరిగి అంత థ్రిల్లు, అంత ఎంజాయ్మెంట్ ఇచ్చే అంత అలా ఏం జరగలేదు. రైవల్రీ రాకపోవడం వల్ల ఈ సీజన్ మరీ డల్గా అయిపోయింది. ఓవర్ ఫిజికల్ అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ వరకు చూసుకుంటే ప్రభావతి టాస్క్ అని కొన్ని గుడ్లు టాస్క్లు అందులో లాస్ట్ సీజన్లో అయితే భయంకరమైన ఫైట్ జరిగింది. మన కిర్రాక్ సీతకి, తర్వాత ప్రేరణ, ఆ తర్వాత విష్ణుప్రియ వీళ్ళందరూ మంచి ఫైర్ మీద ఫైట్ చేశారు. అలాంటి ఫైట్స్ ఏమైనా చూద్దాం అనుకుంటే ఈ సీజన్ అసలు ఏం లేవన్నమాట. సీక్రెట్ టాస్క్ కూడా దొబ్బింది ఈ సీజన్ పెట్టిన సీక్రెట్ టాస్క్లు కూడా. అండ్ మన సుమన్ గారు, దివ్య, నిఖిత చేసిన టాస్కుల్లో అయితే కొంచెం అది పర్వాలేదు. మిగతా ఏవి కూడా అంత అవ్వలేదు. స్టార్టింగ్ అయితే మరీ బోరింగ్ ఉండేది. కంటెస్టెంట్లు అంతా సైలెంట్గా ఫ్లోరా సైని కానీ, సుమన్ శెట్టి కానీ, కొంతమంది అలా ఏమైనా కంటెంట్ వచ్చిందని శ్రీజ నుంచి కంటెంట్ వచ్చేది. శ్రీజ అండ్ ప్రియా వాళ్ళిద్దరి నుంచి భయంకరమైన కంటెంట్ వచ్చేది. వాళ్ళిద్దరు బాగా పెర్ఫామ్ అంటే జనాల్లోకి ఎప్పుడైతే నెగిటివ్గా వెళ్ళారో కంటెంట్ ఇస్తూ నెగిటివ్గా వెళ్ళారు పాపం. వాళ్ళైతే షోకి ఏం కావాలో అదే హైప్ ఇచ్చారు. స్టార్టింగ్లో ఇనిషియల్ బూస్ట్ అయితే ఇచ్చారు. బట్ వాళ్ళు అన్ఫార్చునేట్గా జనాలు నచ్చడం వల్ల, అంటే ఓటు వేయకపోవడం వల్ల ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యారు, ఎలాంటి కంటెస్టెంట్స్ ఉంటే బాగున్ను, వాళ్ళకి ఓట్ చేస్తే బాగున్ను అని చెప్పి. తర్వాత అలాగే శ్రీజని వెనక్కి తీసుకొద్దాం ట్రై చేశారు. బట్ అక్కడ బర్నీ గారికి 3 ఓట్ బ్యాంక్ కలిసిందన్నమాట. సుమన్ శెట్టి గారిది అండ్ తనుజ గారిది, బర్నీ గారు ఓన్ ఓటింగ్ 2 కలిపి 3 కలిపి శ్రీజ మీద ఓటింగ్తో మళ్ళీ రివర్స్ హౌస్లోకి అయితే వచ్చారు. బర్నీ గారి కంటే శ్రీజ ఉండుంటే ఇంకా బాగుండేదేమో. నాకు తెలిసినంత కొంచెం స్పైసీగా ఉండేది. సో ఆ స్పైసీనెస్ అనేది మిస్ అయింది శ్రీజ లేకపోవడం వల్ల ఈ సీజన్లో. మరి చూడాలి నెక్స్ట్ సీజన్. ఇది చదరంగం కాదు, రణరంగం కాదు, వేరే రంగం ఏమైనా పెడతారేమో. నెక్స్ట్ సీజన్ వరకు వెయిట్ చేయాల్సిందనమాట. సో ఈ బిగ్ బాస్ రివ్యూస్ గురించి నెక్స్ట్ సీజన్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, టాటా, బై.